డెత్ అంటే ఇంకా ఎండేనా? మీ బాడీ చనిపోయిన తర్వాత కూడా మెమరీస్, థాట్స్, మీ పర్సనాలిటీస్ అన్ని కంప్యూటర్‌లో జీవితకాలం ఉండగలిగితే మనకి ఏజ్ అనేది పెరగదు. ఒక్క డిసీజ్ అనేది రాదు. ఇంకా చావు అనేదే ఉండదు. డ్రీమ్ లాగుంది కదా! కానీ ఈ డ్రీమ్ మన మనుషులకి ఒక పీడకలైతే ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ డిజిటల్ ఇమ్మోర్టాలిటీ. ఇమ్మోర్టాలిటీ అంటే ఏంటి? దాని మీనింగ్ వచ్చి అమరత్వం. ఇది చాలా మంది కలగనే విషయం. ఈ టాపిక్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకెళ్ళే ముందు ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేసి షేర్ చేయడం వల్ల ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీ దగ్గరికి తీసుకొస్తాను. ఇంకా వీడియోలోకెళ్దాం. డిజిటల్ ఇమ్మోర్టాలిటీ అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే మన మనుషుల తాలూకు మెమరీ మొత్తం ఒక సిస్టమ్ లో సేవ్ చేయడం, డిజిటల్ ఫార్మాట్ లో అప్లోడ్ చేయడం. ఈ మెమరీస్ ని ఎలా కలెక్ట్ చేస్తారంటే మీ బ్రెయిన్ ని స్కాన్ చేస్తారు, మీ మెమరీస్ ని కాపీ చేస్తారు, మీ థింకింగ్ అండ్ పర్సనాలిటీని రీక్రియేట్ చేస్తారు. మీ బాడీ అనేది లేకపోయినా మీ డిజిటల్ వర్షన్ బతికే ఉంటుంది. కంప్యూటర్ లో ఈ వర్చువల్ వరల్డ్ లో గానీ లేదా ఏదైనా రోబోట్ సాఫ్ట్వేర్ లో గానీ మీ మెమరీస్ అనేవి ఫీడ్ చేయొచ్చు. ఫ్యూచర్ లో ఇవి కూడా జరుగుతూ ఉంటాయి. ఈ ఫ్యూచర్ రావడానికి మనం ఏ స్టేజ్ లో ఉన్నాం వచ్చే డౌట్ మీ అందరికీ. సైంటిస్టులు ఇప్పుడు ఏం రీసెర్చ్ చేస్తున్నారంటే బ్రెయిన్ మ్యాపింగ్, న్యూరో సిమ్యులేషన్, మనం మనుషులు ఆలోచించేలాగా ఏఐ చేసినట్టు, అంటే మనుషులు థింకింగ్ ని ఏఐ సేమ్ రీప్లేస్ చేసినట్టు వీటి మీద అయితే వర్క్ చేస్తున్నారు. ఆల్రెడీ ఈ ఫ్యూచర్ ఎంతవరకు వచ్చిందంటే చనిపోయిన మనుషులు దగ్గర నుండి పర్సనాలిటీస్ కాపీ చేసి ఏఐ బాట్స్ లో పెట్టారు. వాయిస్, చాట్స్, వీడియోస్ తో డిజిటల్ మనుషుల్ని క్రియేట్ చేస్తున్నారు. బ్రెయిన్ ప్రిజర్వేషన్ ఎక్స్పెరిమెంట్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవి ఇంకా టెస్టింగ్ లో ఉన్నాయి. మన ఫుల్ కాన్షియస్నెస్ ని ఇంకా అప్లోడ్ అయితే చేయడానికి అవ్వట్లేదు. కానీ డేంజరస్లీ ఏమి జరుగుతుందంటే మనం దగ్గరలోనే ఉన్నాం ఈ టెక్నాలజీ మనం అప్రోచ్ అవ్వడానికి. మనకు వచ్చే పెద్ద క్వశ్చన్ ఏంటంటే ఇది నిజంగానే మనం చేయగలమా? ఇది చేసే సపోర్టర్స్ ఏం చెప్తున్నారంటే డిజిటల్ ఇమ్మోరాలిటీ ఏం ప్రామిసెస్ ఇస్తుందంటే చావు భయం అనేది ఉండదు. ఈ జీవితంలో మనం ప్రేమని ఒక్కసారి చూడొచ్చు. కానీ ఇది స్టోర్ అవడం వల్ల జీవితకాలం స్టోర్ అయి ఉంటది. మన జ్ఞాపకాలు గాని, మన లవ్ అండ్ ఎఫెక్షన్ గాని. ఇన్ఫినిటీ లెర్నింగ్ అండ్ ఇంటెలిజెన్స్ మన మనుషులం కొంతవరకు అయితే నేర్చుకుంటాం. డిజిటల్ గా సేవ్ అవడం వల్ల ఇంకా కొత్తగా థాట్స్, ఇంటెలిజెన్స్ అనేవి పెరుగుతూ ఉండొచ్చు. మనుషుల తాలూకా నాలెడ్జ్ అనేది ఎప్పుడు డిసప్పేర్ అయితే అవ్వవు. మహా మేధావులు బ్రెయిన్స్ ఇప్పటికీ ప్రిజర్వ్ చేసి ఉన్నారు. ఐన్‌స్టైన్ గాని ఇంకా చాలా మందివైతే. ఇప్పుడు ఈ టెక్నాలజీ రావడం వల్ల ఫ్యూచర్ లో మేధావుల జ్ఞాపకాలు కూడా మనం స్టోర్ చేయవచ్చు డిజిటల్ ఫార్మాట్ లో. బాడీ లిమిటేషన్ లేకుండా బ్రెయిన్ అయితే సర్వైవ్ అవుతుంది లైఫ్ లాంగ్ డిజిటల్ వరల్డ్ లో. మీరు ఒకసారి ఇమాజిన్ చేయండి. మీకు ఏమనిపిస్తుందంటే ఐన్‌స్టైన్ డిజిటల్ ఫార్మాట్ లో మాట్లాడతాం. Welcome to the Einstein Quiz. I'm thrilled to test your knowledge today. Click start and let's begin our journey into science. మీ గ్రాండ్ పేరెంట్స్ తో మీరు మళ్ళీ కన్వర్జేషన్స్ మళ్ళీ మొదలు పెట్టొచ్చు. వచ్చే ఫ్యూచర్ లో మీకు మీరు 2000 ఇయర్స్ తర్వాత ఎలా ఉంటారో, మీ థాట్స్ ఎలా ఉంటాయో కూడా మీరు చూసుకోవచ్చు ఇది రావడం వల్ల. నిజంగా ఇది మైండ్ బ్లోయింగ్ ఉంది కదా! కానీ ఎవ్రీ పవర్ఫుల్ టెక్నాలజీకి ఒక డార్క్ సైడ్ అయితే ఉంటుంది. మీ మైండ్ లోకి అయితే కొన్ని క్వెషన్స్ అయితే వస్తాయి. ఈ టెక్నాలజీ వాడుతున్నప్పుడు ఒక సందేహం అయితే వినిపిస్తూ ఉంటుంది. నిజంగా ఇది నేనేనా అని. మీ బ్రెయిన్ కాపీ చేశారు. మీ బాడీ చనిపోయింది. బ్రతుకున్నది మీరేనా లేదా మీ డిజిటల్ డూప్లికేటా అని ఇదో క్వెషన్ అయితే వస్తుంది. మీ ఒరిజినల్ ఆలోచనలన్నీ చనిపోయి ఉంటాయి. కానీ సర్వైవ్ అయ్యేది మీ ఆలోచనని కాపీ చేసిన థాట్స్ మాత్రమే. కాపీ మాత్రమే సర్వైవ్ అవుతుంది. ఇమ్మోర్టల్ ఎవరు? మీరా లేదా మీ డేటానా? ఇది ఒక డిజిటల్ ప్రిజన్ లాగా అనిపిస్తుంది. ఇందులో ఒక్కసారి మీ డేటా అప్లోడ్ అయ్యాక ఒకసారి ఊహించుకోండి. లాగౌట్ అవ్వకపోతే డై, అవ్వలేకపోతే ఎస్కేప్, అవ్వలేకపోతే శాశ్వతం మీ లైఫ్ చిత్రవదంలోనే అయిపోవచ్చు. నో స్లీప్, నో ఫర్గెటింగ్, నో ఎండ్. ఇమ్మోర్టాలిటీ ఒక లైఫ్ లాంగ్ పనిష్మెంట్ అవ్వచ్చు. వీటిని కంట్రోల్ ఎవరు చేస్తారు? మీ మైండ్ సర్వర్ లో ఉంది. సర్వీస్ ఎవరి కంట్రోల్లో ఉంటుంది? కంపెనీసా, గవర్నమెంటా లేదా రిచ్ పర్సన్స్ దగ్గర? వాళ్ళు మీ జ్ఞాపకాన్ని పాజ్ చేయొచ్చు, మీ మెమరీస్ ని ఎడిట్ చేయొచ్చు, డిలీట్ కూడా చేయొచ్చు, లేదా మీ మైండ్ ని ఒక ప్రొడక్ట్ లాగా యూజ్ చేయొచ్చు. ఇది ఫ్రీడమ్ కాదు, డిజిటల్ బానిసతత్వం. ట్రూత్ ఏంటంటే ఈ టెక్నాలజీ అనేది చీప్ గా అయితే దొరకదు. రిచ్ పీపుల్స్ జీవితకాలం బతికే ఉంటారు. అమరత్వం అనేది ఉంటుంది. పూర్ పీపుల్స్ ఇది ఎఫర్ట్ చేయలేరు, అందుకనే చనిపోతారు. పవర్ ఇప్పుడు చేంజ్ అవుతుంది. లీడర్స్ అనే వాళ్ళు రీప్లేస్ అవుతారు. ఇది ఫ్యూచర్ అయితే కాదు, పర్మనెంట్ డిక్టేటర్షిప్. ఇలా రావడం వల్ల మీకైతే ఒక థాట్ వస్తుంది, అసలు లైఫ్ కి వాల్యూ ఎందుకు ఉంటుంది? ఎందుకంటే అది ఎండ్ అవుతుంది కాబట్టి. డెత్ లేకపోతే రిలేషన్షిప్ కి వాల్యూ ఉంటుందా? మిస్టేక్స్ కి ఇంపార్టెన్సీ ఉంటుందా? టైం కి మీనింగ్ ఉంటుందా? ఫర్ ఎవర్ ఉండడం వల్ల లైఫ్ స్లోగా మీనింగ్ లెస్ అయిపోతుంది. డిజిటల్ ఇమార్టాలిటీ ఈ క్వశ్చన్స్ అయితే వేస్తుంది. కాన్షియస్నెస్ అంటే ఏంటి? మన మెమరీస్ కన్నా ఎక్కువ డెత్ హ్యూమినిటీకి అవసరమా? మనుషులకి లిమిట్స్ ఉండాలా? మనం చేయగలం కాబట్టి చెయ్యాలనే రూల్ అయితే లేదు. నేనిచ్చే ఫైనల్ మెసేజ్ ఏంటంటే డిజిటల్ ఇమార్టాలిటీ హ్యూమినిటీకి గ్రేటెస్ట్ అచీవ్మెంట్ అయి ఉండవచ్చు, లేదా హ్యూమినిటీకి బిగ్గెస్ట్ మిస్టేక్ అయి ఉండవచ్చు. ఫర్ ఎవర్ చేస్ చేయడం కన్నా ఇప్పుడున్న మన లైఫ్ ని సంతోషంగా జీవించడం ముఖ్యం. మేబీ గోల్డ్ డెత్ ని
ఎస్కేప్ అవడం అయితే కాదు, చావు రాకముందే మీనింగ్ఫుల్ గా బ్రతకడం. మీ ఒపీనియన్ ఏంటి? మీ కాన్షియస్నెస్ ని అప్లోడ్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారా, లేదా డెత్ అనేది మనుషుల లైఫ్ లో ఒక భాగమా? కామెంట్ లో చెప్పండి. లైక్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్యూచర్ లో వచ్చే మోర్ డీప్ టెక్ టాపిక్స్ మీతో షేర్ చేసుకుంటాను. బికాస్ ఫ్యూచర్ అనేది మనం అనుకున్న దానికన్నా చాలా దూరంలో అయితే ఉంది. టేక్ కేర్, బాయ్. ఇప్పుడు ఆఫర్స్ అనేది వస్తున్నాయి. గేట్ ఇండియా సేల్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ ఆఫర్స్ లో మీరు మిస్ అవ్వకూడదంటే వెంటనే టెలిగ్రామ్ ఛానల్ కి జాయిన్ అవ్వండి. ఇందులో జాయిన్ అవ్వడం వల్ల ఎగ్జైటింగ్ డీల్స్ అన్ని వెంటనే మీ మొబైల్ కి నోటిఫికేషన్ వస్తాయి. వెంటనే జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ ఛానల్. డీల్స్ మిస్ అవ్వకూడదంటే.